హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పూరికి దోశకి బేషన్ ఎట్లా చేయాలో చూపిస్తే నా స్టైల్లో ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకొని ఉండలు కూడా కలిపి పక్కన పెట్టేసుకోండి. అట్లనే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి ఒక 4 చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని ఫ్రై కానివ్వండి. అందులోకి పచ్చిశనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసి ఫ్రై కానివ్వండి. కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఆనియన్ యాడ్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పొడుగులు కట్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఉడకనియండి. ఒక సాల్ట్ ఒక స్పూన్ వేయండి. అందులోనే మూత పెట్టేసేయండి. ఒక 50% మాత్రమే ఉడకాలండి. మనం తినేటప్పుడు బాగుంటుంది. అందులోకి పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కరివేపాకు వేసేసుకొని కలుపుకోండి. అందులోనే శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై కానివ్వండి. అందులోకి వాటర్ యాడ్ చేయండి. ఒక గ్లాసు కలిపేసుకొని మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ ఉడికిపోతే సరిపోతుంది. మూత తీసిన తర్వాత ఇట్లా చిక్కబడిపోతుంది అండి. అందులో కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే. కొంచెం చిక్కగా గ్రేవీ ఉన్నప్పుడు దించేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.